ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ ప్రకటించింది. మార్జిన్ సరిపోవడం లేదని షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని చికెన్ షాపు యజమానులు పేర్కొన్నారు. గతంలో కిలో చికెన్ కు 30 నుంచి 35 వరకు మిగిలేదని, ఇప్పుడు చికెన్ రేటు పెరిగినా 6 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచి ఆదుకోవాలని ఓనర్స్ కోరుతున్నారు. పౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచితే వెన్కాబ్, స్నేహ, సుగ్న సహా ఇతర కంపెనీలు కొనుగోలు ఒప్పందం చేసుకుంటాయి. రైతుల దగ్గర హోల్సేల్లో కొన్ని రిటైల్ షాప్లో అమ్ముతుంటారు. చికెన్ రేట్ను పౌల్ట్రీ కంపెనీలే నిర్ణయిస్తాయి. రైతుల నుంచి తక్కువకు కొని తమకు అధిక ధరలకు అమ్ముతుండటంతో ధరలు పెరుగుతున్నాయని షాప్ల ఓనర్లు ఆరోపిస్తున్నారు. కానీ మార్జిన్ మాత్రం పెంచడం లేదంటున్నారు. మార్జిన్ అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం. కొనుగోలు, అమ్మకపు ధరల మధ్య తేడా కాకుండా మధ్యలో వచ్చే ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది. ఉదాహరణకు షాప్ ఓనర్ లైవ్ చికెన్ లో కిలో 120కి కొన్నాడనుకుందాం. దాన్ని కట్ చేసి అమ్మేటప్పుడు వేస్టేజీ తీసేస్తారు. దీంతో కిలో లైవ్ కోడి 700 నుంచి 750 గ్రాముల చికెన్ అవుతుంది. దీంతో కిలో చికెన్ 150 నుంచి 160 వరకు పెరుగుతుంది. కస్టమర్కు 200కు అమ్మితే 40 మార్జిన్ అన్నట్టు కనిపించినా అది పూర్తిగా లాభం కాదు. రిటైల్ చికెన్ షాపుల్లో రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ ఇవన్నీ తీసేస్తే కిలోకి 5 నుంచి 6 రూపాయలు మాత్రమే మిగులుతుందని చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు. మొక్కజొన్న, సోయాఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాల రిస్క్ భారీగా పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఫామ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు కరెంటు, ట్రాన్స్పోర్టేషన్, కూలీల ఖర్చు పెరిగిందని, అందుకే లైవ్ చికెన్ ధరను పెంచుతున్నామని చెప్తున్నాయి. అయితే మార్జిన్ పెంపుపై మాత్రం కంపెనీలు మాట్లాడడం లేదు. 3 నెలల కింద మార్జిన్ ధర పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు పెంచలేదు. కిలో చికెన్ మీద వచ్చే లాభాన్ని రైతులు, సరఫరాదారులు, షాప్ ఓనర్స్ మధ్య ఎలా పంచుకోవాలన్నదే ప్రధాన సమస్యగా మారింది. హైదరాబాద్ సిటీలోనే 8,000 నుంచి చికెన్ షాపులున్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. హైదరాబాద్ లో రోజుకు 4 నుంచి 6 లక్షల కోళ్లు వినియోగమవుతుండగా వీకెండ్స్ లో 7 నుంచి 8 లక్షలకు పెరుగుతుంది. రోజువారీగా 800 నుంచి 1000 టన్నుల చికెన్ సరఫరా జరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ రంగాలు కూడా దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. షాపులు మూసివేస్తే వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి. నగరంలో చికెన్ షాపులు మూసేస్తే బిర్యానీ బిజినెస్ దెబ్బతింటుంది. సిటీలో 6,000 నుంచి 8,000 వరకు బిర్యానీ సెంటర్లుండగా 70 నుంచి 80% చికెన్ బిర్యానీల కోసం ఆర్డర్లు వస్తుంటాయి. ఈ లెక్కన రోజుకు 10 నుంచి 15 లక్షల బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. చికెన్ షాపులు మూసేస్తే 4,500 నుంచి 6,000 సెంటర్లపై ప్రభావం పడుతుంది. చికెన్ మెనూ ఐటమ్స్ తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. చికెన్ లేకపోతే హోటల్స్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశం ఉంది. మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ పై ఆధారపడే ఛాన్స్ ఉంది. ఎగ్ బిర్యానీ, ఆమ్లెట్, ఎగ్ ఫ్రై వంటి వంటకాలకు డిమాండ్ పెరగనుంది. కొన్ని హోటల్స్ లో తమ మెనూలో చికెన్ ఐటమ్స్ తగ్గించి ఎగ్ ఐటమ్స్ పెంచవచ్చు. దీంతో గుడ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజుకు 50 నుంచి 70 లక్షల గుడ్లు అమ్ముడుపోతుండగా 30% వరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. చికెన్ షాపులు మూసివేస్తే ఫాస్ట్ ఫుడ్ రంగానికి ఆ సెగ తాకనుంది. సిటీలో వేల సంఖ్యలో ఉన్న
బర్గర్, పిజ్జా షాపులు, చైనీస్ ఫుడ్ సెంటర్లు ప్రధానంగా చికెన్ పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. చికెన్ సరఫరా తగ్గితే వీటిలో 60 నుంచి 70% అవుట్లెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. వెజ్ ఆప్షన్లకు మారడమో లేక మెనూలో ఐటమ్స్ తగ్గించాలి. చికెన్ రిటైల్ షాపులు పూర్తిగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. కిలో 5 నుంచి 6 మాత్రమే మిగులుతుంది. దీంతో తాము రెంట్లు కట్టలేక కూలీలకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కిలోకు 45 వరకు లాభం వచ్చేలా పౌల్ట్రీ కంపెనీలు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి తాము చికెన్ షాప్స్ ను క్లోజ్ చేస్తాం. ఇప్పటికే ఆయా కంపెనీల వారితో మాట్లాడిన స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ ప్రకటించింది. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని చికెన్ షాప్ యాజమాన్యులు పేర్కొన్నారు. గతంలో కిలో చికెన్ కు 30 నుంచి 35 వరకు మిగిలేదని, ఇప్పుడు చికెన్ రేటు పెరిగినా 6 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచి ఆదుకోవాలని ఓనర్స్ కోరుతున్నారు.